హలో అండి. లియో బర్త్‌డే వీడియో కోసం చాలామంది అడిగారు. పాపని హాస్టల్‌కి పంపించే హడావిడిలో నాకైతే ఎడిటింగ్ కుదరలేదండి. అందుకే లేట్‌గా పెడుతున్నాను. ఇదైతే బర్త్‌డే ముందు రోజు వాడి తాయెత్తయితే తీసేశాను. ఎందుకంటే చాలా రోజులయింది గదా! పవర్ గూడా ఉండదు. మళ్ళీ కొత్తది తెప్పించి కట్టిద్దాము అని జెప్పి, స్నానం ముందు రోజు సాయంత్రం చేయిచ్చామండి. ముందు రోజు సాయంత్రం ఎందుకంటే బర్త్‌డే రోజు వాడికి ఇష్టం లేని పని ఎందుకు చేయటము, స్నానం చేయడం అంటే వాడికి ఇష్టం ఉండదు కదా! అని జెప్పి ముందు రోజైతే చేశాము. ఫస్ట్ అయితే రెడ్ కలర్ డ్రెస్‌తో స్టార్ట్ చేశాడు ఆ రోజు. చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకున్నాడు. మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేశాము. ఫర్ క్లాత్ వేశానండి వీడియోస్ తీసేటప్పుడు మీరు చూస్తే. ఆ ఫర్ క్లాత్ జరిగిపోకుండా ఉండకుండా డబుల్ గమ్ ప్లాస్టర్ వేసేసి అలా పెట్టేసాను. ఎందుకంటే వాడు తిన్నగా కూర్చోడు గదా! అలాగే బయట డాగ్స్‌కి ఫుడ్ పెట్టామన్నాను కదా! దానికోసం గూడా ఇలా కుక్ చేసేసాను. తర్వాత వీడికి కొంచెం ఫోటోషూట్ అది చేసిన తర్వాత బయటికి వెళ్ళి చక్కగా ఇవన్నీ వేరే డాగ్స్‌కైతే పెట్టామండి. ఇలా వండాను. పీసెస్ అన్నీ పక్కకు పెట్టేసాను. ఎందుకంటే అలా వేస్తే ఎ దేనికి ఎన్ని పీసెస్ ఎళ్తాయో తెలీదు గదా! పెట్టిన ప్రతి ప్లేట్‌లోని ఇన్ని పీసెస్ అని వేసాము. అందుకే విడిగా తీసేసాను. కర్డ్ మళ్ళీ తెప్పించి ఒక 2 ప్యాకెట్స్ కలిపేసాను. వాటికి కూడా కొంచెం గొంతు దిగేలా ఉండాలి కదా! ఇలా అన్ని డాగ్స్‌కి పెట్టేసిన తర్వాత సైడ్ దగ్గరికెళ్ళి మళ్ళీ అక్కడ గూడా పెట్టేసి ఈవినింగ్ వాళ్ళ డ్యాడీ వచ్చే టైంకి ఇలా రెడీ చేసేసాము. లియో అయితే నేను కుట్టిన డ్రెస్ అయితే వేసుకున్నాడు. వాడికి కంగారుగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే చాలా కోఆపరేట్ చేశాడండి. చక్కగా వాడే కేక్ కట్ చేసాడు గూడా మేము పట్టుకుంటే. ఈసారి భయపడిపోయాడసలు. చాలా కంగారు పడిపోయాడు. మామూలుగానే బెలూన్స్ అంటే భయం. లాస్ట్ ఇయర్ గూడా బెలూన్స్ అవి డెకరేట్ చేశాం గానీ, అప్పుడు అంత భయపడలేదు. ఈసారి చాలా భయపడిపోయాడు. కేక్ కూడా కట్ చేయనని జెప్పి దిగిపోయాడండి. ఇక నేనే వాడు జస్ట్ అలా పట్టుకొని కట్ చేసేసాను. అలాగే చాలామంది మీరెందుకు కనిపించట్లేదు? మీరు కనిపించరా? అని అడుగుతున్నారు. కనిపించకపోవడానికి రీజన్ ఏం లేదండి. వాడు కనిపిస్తే చాలు కదా! అనేసి అనుకున్నాను తప్పితే మేము ఉండాలి, మేము హైలైట్ అవ్వాలి అనైతే అనుకోలేదు. అందుకనే నేనెక్కడ కనిపించను. సిట్యుయేషన్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా కనిపిస్తాను. ఇలా అయితే లియో బర్త్‌డే అయితే చేశామండి. కొన్ని లక్షల మంది లియో వీడియోస్ చూస్తున్నారు. బర్త్‌డే వీడియోస్ కూడా కొన్ని లక్షల మంది చూసారు. కొన్ని వేల మంది కమెంట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే లియో అని చెప్పి. అసలు మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నాము అంటే అసలు ఇంత ప్రేమ లియో మీద చూపిస్తున్నారు. మేమంటే మేము పెంచుకుంటున్నాం కాబట్టి మాకుంటది. కానీ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీ ఇంట్లో పిల్లాడిలాగానే ఫీల్ అవుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. అటు ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఇటు యూట్యూబ్‌లో గూడా చాలా కమెంట్స్ వచ్చాయి. నేను చాలా వరకు మేనేజ్ చేశాను కానీ, ఇంకా తర్వాత నా వల్ల కాలేదు. స్టిల్ కమెంట్స్ పెడుతూనే ఉన్నారండి. హ్యాపీ బర్త్‌డే లియో అని చెప్పి. ఎంత అభిమానం అసలు నేనైతే ఎక్కడా చూడలేదసలు. కమెంట్ చేసి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరి కమెంట్‌కైనా నేను రిప్లై ఇవ్వలేకపోతే గనక సారీ. కమెంట్స్ సునామీ వచ్చిందండి. నేనసలు తట్టుకోలేకపోయాను. అందుకే చాలా వరకు రిప్లై ఇవ్వలేకపోయాను.